గుడ్ మార్నింగ్ పిల్లలు. మీరు తరచుగా విటమిన్ అనే మాట వింటూ ఉంటారు కదా. మరి విటమిన్ అంటే ఏంటి? ఇవి వేటిలో లభ్యమవుతాయి? ఈ అంశాలు ఇప్పుడు నేను తెలియజేస్తాను, తెలుసుకుందాం. విటా అనే లాటిన్ పదానికి ప్రాణము అని అర్థం. అయితే ఈ పదాన్ని 1912లో తొలిసారిగా ఉపయోగించారు. విటమిన్లు అనేవి మన శరీరానికి తప్పనిసరి. వీటిలో ఒక 20 రకాలని గుర్తించారు. అందులో ప్రధానమైనవి ఏ, బి, సి, డి, ఈ, కే. ఈ 6 మాత్రం చాలా ముఖ్యమైనవి. అయితే పాలు, వెన్న, చేపలు, గుడ్లలో మనకి ఏ విటమిన్ లభిస్తుంది. అలాగే పులిసిన పదార్థాల్లోని దంపుడు బియ్యము, కాయగూరల్లో బి విటమిన్ ఉంటుంది. నిమ్మ, ద్రాక్ష, అనాస, టమాటా వీటిల్లో మనకి సి విటమిన్ దొరుకుతుంది. చేప నూనె, గుడ్లు, సూర్యరశ్మిలో డి విటమిన్ లభిస్తుంది. అలాగే కాయధాన్యాల్లో ఈ విటమిన్ ఉంటుంది. ఆకుపచ్చని ఆకుకూరల్లోని, కాయగూరల్లోని కూడా కే విటమిన్ అనేది దొరుకుతుంది. మరి మీ ఆహారంలో ఇవన్నీ ఉండేలాగా చూసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారన్నమాట.